హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్న రెసిపీ ఒక్కటి కమ్మని టేస్టీతో చేసినట్లయితే ఎన్నో రకాల వంటలు అయితే చేయొచ్చు అనమాట. చాలా టేస్టీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అవేంటన్నది నెక్స్ట్ లాస్ట్కి అయితే చెప్తాను వీడియో చివరన. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసేసుకొని అవి ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముక్కలైతే వేసేసుకొని కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసేసుకొని దగ్గరగా ఉడికించేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకొని పొట్టు తీసేసుకున్న ఆలుని బాగా మెదిపేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కదా, దానికి తోడైతే ఉప్పు అయితే వేసేసుకోవాలి. సరిపడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా బాగా ఫ్రై అయ్యే విధంగా కలిపేసుకుంటే ఇలా మెత్తటి ఆలు ఫ్రై అయితే మనం సమోసా చేయాలన్నా, పరోటా చేయాలన్నా, దోశలోకి, పూరీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఆలు కచోరీ లాంటి రెసిపీస్ చేయాలన్నా కూడా ఆలు కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాలి అంటే ఇందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్